ఈరోజు మనం ఒక చాలా పవర్ఫుల్ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఆర్థిక జీవితాన్ని మొత్తం మార్చేయగలదు. ఇదేదో కొత్తగా కనిపెట్టింది కాదు సుమా, ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న ఒక పురాతన జ్ఞానం. కానీ ఈ మోడర్న్ వరల్డ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి ఇదొక క్లియర్ పాత్ చూపిస్తుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా. నెలంతా కష్టపడతాం, జీతం వస్తుంది, కాని నెల చివరాఖరికి చూసుకుంటే ఆ డబ్బంతా ఎటు మాయమైపోయిందో అస్సలర్థం కాదు. హరే, కష్టపడిందంతా ఏమైంది అనిపిస్తుంది. మనకు తెలియకుండానే మన జేబుకి ఎక్కడో ఒక లీకున్నట్టు ఫీలవుతాం. అయితే ఇక్కడొక విషయం ఆలోచించాలి. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది బహుశా మన ఫెయిల్యూరే కాకపోవచ్చు. అసలు విషయమేంటంటే, డబ్బు ఎలా పనిచేస్తుందో చెప్పే కొన్ని అసలైన రూల్స్ మనకు ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు. ఒకవేళ ఆ రూల్స్ మనకు తెలిస్తే మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా మారొచ్చు కదా. ఈ పురాతన సూత్రాలన్నింటికీ గుండెలాంటిది ఒక ప్యాటర్న్. దాన్నే 777 రూల్ అంటారు. ఇది ఒక రిథం అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఆ రిథంలోని ఒక్కో భాగాన్ని విడదీసి చూద్దాం. సో ఫస్ట్ 7 ఇది వర్క్కి, రెస్ట్కి సంబంధించింది. దీని ఏదో స్పిరిచువల్ రూల్లాగా చూడొద్దు. ఇది ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ కూడా. మన పనిచేసే విధానాన్నే ఇది మార్చేస్తుంది. ఒకసారి మా అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆవిడ 0 నుంచి తన జీవితాన్ని నిర్మించుకున్నారు. ఆవిడ ఎప్పుడు చెప్పేదేంటంటే, అసలు సీక్రెట్ అనేది మనం ఎంత కష్టపడి పనిచేశామన్న దాంట్లో లేదు, ఎప్పుడు ఆపామన్న దాంట్లో ఉంది. ఎందుకంటే సరైన విశ్రాంతి తీసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. 6 రోజులు పూర్తి ఫోకస్తో పనిచేయాలి. ఇక 7ో రోజు కంప్లీట్ రెస్ట్. అంటే ఈ రెస్ట్ అంటే బద్ధకంగా పడుకోవడం కాదు, మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడం, మన ఆలోచనలకి ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వడమన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఆగకుండా 7 రోజులు పనిచేస్తే ఏమవుతుంది? బర్నౌట్. ఆ కంగారులో, ఆ అలసటలో తీసుకునేవన్నీ తొందరపాటు నిర్ణయాలే. అదే స్ట్రాటజిక్గా ఒకరోజు రెస్ట్ తీసుకుంటే మనస్సుకి క్లారిటీ వస్తుంది, మంచి అవకాశాలు కళ్ల ముందు కనిపిస్తాయి, మన పర్స్పెక్టివే మారిపోతుంది. సరే, ఇక రెండో 7కి వద్దాం. ఇది మన ఫైనాన్షియల్ లైఫ్ని ఆడిట్ చేసుకోవడం గురించి. పురాతన స్మితా సైకిల్ ఆధారంగా మనకు అనవసరమైన భారాల్ని ఎలా వదిలించుకోవాలో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన ఫైనాన్షియల్ డీక్లటరింగ్. మన ఫైనాన్షియల్ లైఫ్లో మనల్ని వెనక్కి లాగుతున్న వాటిని గుర్తించి కావాలనే ఒక పీరియడ్ తర్వాత వాటిని వదిలేయడం. అదన్నమాట దీని ఉద్దేశం. దేనికి ఒక ఇన్వెస్టర్ కథ ఉదాహరణ. ఆయన కొన్ని ప్రాపర్టీస్, కొన్ని బ్యాడ్ డీల్స్ వల్ల దాదాపు $2 మిలియన్ అప్పుల్లో కూరుకుపోయాడు. నష్టాలొస్తున్నాయని తెలిసినా కేవలం తన ప్రైడ్, తన గర్వం వల్ల వాటిని వదులుకోలేకపోయాడు. దాంతో ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా పూర్తిగా స్టక్ అయిపోయాడు. అప్పుడు ఆ ఇన్వెస్టర్ తనని తాను ఒకే ఒక పవర్ఫుల్ క్వశ్చన్ వేసుకున్నాడు. తనకున్న ప్రతి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ముందు ఈ ప్రశ్న పెట్టాడు: ఒకవేళ ఈరోజు నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ ఈ డీల్లోకి ఎంటర్ అవుతానా? అంతే. ఆ ఒక్క ప్రశ్న అతనికి అద్భుతమైన క్లారిటీ ఇచ్చింది. దేన్ని ఉంచుకోవాలో, దేన్ని వదిలేయాలో వెంటనే తెలిసిపోయింది. చూడండి, మనల్ని వెనక్కి లాగే ఇన్వెస్ట్మెంట్స్, అలవాటుగా కట్టేస్తున్న సబ్స్క్రిప్షన్స్, లాభం లేని పార్ట్నర్షిప్స్, అసలు వాడని మెంబర్షిప్స్, ఇలాంటి ఆర్థిక భారాలన్నిటినీ మనం కూడా వదిలించుకోవాలి. అప్పుడు మన ఫైనాన్షియల్ జర్నీ చాలా తేలికవుతుంది. ఓకే, ఇక మూడో అండ్ మోస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ రూల్ దగ్గరికొచ్చేశాం. ఇది డబ్బు గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా తలకిందులు చేస్తుంది. అదేంటంటే ఫస్ట్ ఇవ్వడం. పురాతన గ్రంథాల్లో ఒక కథ ఉంది. ఒక యువకుడు తన దగ్గర తలకింద పెట్టుకోవడానికి ఒక రాయి తప్ప ఇంకేమీ లేదు. అంత నిస్సహాయ స్థితిలో అతనొక ప్రమాణం చేశాడు, తనకు భవిష్యత్తులో వచ్చే ప్రతి దాంట్లో 10వ వంతు తిరిగిచ్చేస్తానని. అది అతని దగ్గర ఏమీ లేనప్పుడు చేసిన ప్రామిస్. ఆ ఒక్క వాగ్దానం అతని లైఫ్నే మార్చేసింది. దేని వెనుక ఉన్న కీ ప్రిన్సిపల్ ఏంటంటే, డబ్బు చేతికి రాగానే వేరే ఏ బిల్లు కట్టకముందు, ఏ ఖర్చు పెట్టకముందు ఫస్ట్ చేయాల్సిన పని అందులోంచి కొంత భాగాన్ని ఇవ్వడానికి పక్కన పెట్టడం. ఈ సూత్రం ప్రకారం ఇలా చేయడం వల్ల సంపద రావడానికి ఒక దారి తెరుచుకుంటుంది. టాల్ముడ్లో ఒక మాటుంది: మీరు సంపన్నులు కావాలంటే దశమభాగమివ్వండి. అంటే ఇవ్వడాన్నే ఒక నష్టంగా, ఒక ఖర్చుగా చూడొద్దు. దాన్నే వెల్త్ బిల్డ్ చేయడానికి ఒక డైరెక్ట్ ప్రిన్సిపల్గా చూడాలి. ఇవ్వడం వల్ల మనం కోల్పోము, పైగా సంపద ప్రవహించడానికే ఒక ఛానల్ ఓపెన్ చేస్తాం.
సో ఇప్పుడు ఈ 3 రూల్స్ని ఒకసారి కలిపి చూద్దాం. రెస్ట్, రిలీజ్ అండ్ గివ్. విశ్రాంతి, విడుదల, ఇవ్వడం. ఈ 3 కలిస్తే మన ఫైనాన్షియల్ లైఫ్కి ఒక క్రియేటివ్ రిథమ్ వస్తుంది. చూడండి, ఈ 777 రిథమ్ ఎలా పనిచేస్తుందంటే 1. ప్రతివారం రెస్ట్. దీనివల్ల మనకు క్లారిటీ వస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం. 2. సైక్లికల్గా రిలీజ్. దీనివల్ల పనికిరాని వాటిని వదిలించుకుంటాం. 3. నిలకడగా ఇవ్వడం. దీనివల్ల అబాండెన్స్ ఫ్లో ఓపెన్ అవుతుంది. మిష్నాలో సంపద పట్ల ఉండే మైండ్ సెట్స్ గురించి చెప్పారు. నాది నాదే, నీది నీదే అనుకోవటం ఒక యావరేజ్ పర్సన్ అప్రోచ్. అదే నాది నీదే, నీది నీదే అనుకోవటం అబండన్స్ మైండ్ సెట్, అంటే ఒక పవిత్రమైన వ్యక్తి ఆలోచన విధానం. ఈ 777 రూల్ మనల్ని ఆ యావరేజ్ మైండ్ సెట్ నుంచి ఈ అబండన్స్ మైండ్ సెట్కి షిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, నిజమైన తరతరాల సంపద అంటే మనం వెనకాల వదిలి వెళ్లే డబ్బు మాత్రమే కాదు. అది మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసే విజ్డమ్. ఈ జ్ఞానమదే వాళ్లను తరతరాలుగా నిలబెడుతుంది. చివరిగా ఒక ప్రశ్న. ఇప్పటివరకు మనం ఫాలో అవుతున్న కన్వెన్షనల్ అడ్వైజ్ని పక్కన పెట్టి ఒకవేళ ఈ భిన్నమైన ఫైనాన్షియల్ రిథమ్ని ఫాలో అవటం మొదలుపెడితే మన జీవితంలో ఏం మారచ్చో ఒక్కసారి ఆలోచించి చూడండి.